నమస్తే అందరికీ. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆధార్ కార్డు గురించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ఇంతవరకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఆధార్ సేవలు అయితే చాలా సచివాలయాలు అయితే పనిచేయడం అయితే లేదు. కొన్ని చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయి. ఏదో కొన్ని మీ సేవల్లో ఉంటాయి కదా, అటువంటివి మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడైతే ఈ ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. మీరు ఎవరికన్నా కొత్త కార్డు కావాలన్నా, అలాగే మీ ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా, అంతే చేర్చుకోవాలన్నా, అలాగే మీ అడ్రస్ మార్చుకోవాలన్నా, అలాగే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలన్నా, అలాగే మీకు ఫింగర్స్ పడకపోతే, వేలు పడకపోతే అవి కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే మీరు ఈ 2-3 రోజుల్లో అయితే అప్డేట్ చేసుకోవచ్చు. వీటి గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నెల 23వ తారీఖు నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో అయితే ఆధార్ అప్డేట్ అయితే చేస్తున్నారు. మీకు గ్రామ పంచాయతీలో ఉన్న సచివాలయంలో అయినా చేస్తారు, లేకపోతే మీ ప్రాథమిక పాఠశాలలో అయినా ఈ ఆధార్ అప్డేట్ అయితే ప్రత్యేక ఊర్లో ఖచ్చితంగా అయితే చేస్తారు. మీరు కొత్తగా మీ చిన్న పిల్లలు ఉంటే మీరు కొత్తగా ఆధార్ కార్డు అయితే తీసుకోవచ్చు. మీకు చిన్నపిల్లలు ఆ రోజే పుట్టిన పిల్లల కార్డు నుంచి మీ పిల్లలకు 5 సంవత్సరాల వయసు ఉన్నవారు కొత్తగా ఆధార్ కార్డు లేకపోతే మీరు వెంటనే వెళ్ళి ఆధార్ కార్డు అయితే తీసుకోండి. మీ చిన్నపిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు పుట్టిన వెంటనే హాస్పిటల్స్లో కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీస్లో కానీ మీరు అప్లై చేసుకొని ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అలాగే తండ్రి లేదా తల్లి ఆధార్ కార్డు ఉండాలి. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు తల్లి ఉంటే తల్లి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీ బాబుది పాపది ఆధార్ కార్డు కానీ కొత్తగా ఆధార్ కార్డు తీసుకోండి. అలాగే 2-3 నెలల్లో తల్లికి వందనం కింద ప్రతి ఒక్క తల్లికి అయితే అకౌంట్లో వాళ్ళ విద్యార్థుల డబ్బులు అయితే జమ చేస్తారు. దీనికోసం ఖచ్చితంగా తల్లి యొక్క ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింక్, మీ ఆధార్ కార్డుకు మీ ఫోన్కు లింక్ ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. మీకు బ్యాంక్ నుంచి అయితే మెసేజెస్ వస్తుంటాయి. మెసేజ్ వస్తున్నాయి కాబట్టి లింక్ అయితే ఉందిలే అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. బ్యాంకు ఫోన్ నెంబర్ లింక్ వేరు, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ వేరు. ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. ఇప్పుడైతే మంచి అవకాశం. మీ ఊరి దగ్గరికి ఆధార్ సెంటర్ వారు వస్తున్నారు కాబట్టి మీ ఫోన్ నెంబర్కు లింక్ లేకపోతే వెళ్ళి వెంటనే చేపించుకోండి. ఒకవేళ మీరు పాత నెంబర్ ఉన్నా కూడా పర్లేదు, పాత నెంబర్తో అవసరం లేదు. మీరు ఇప్పుడు కొత్త నెంబర్ కూడా కావాలంటే వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు అడ్రస్ కూడా చాలా మంది మార్చుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది ఇక్కడ మన పనులు లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళింటారు. అక్కడైతే వాళ్ళు అడ్రస్ అయితే మార్చుకుంటారు. కొందరు మటుకి చాలా మంది అయితే కాదు. వారు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏమన్నా వారికి ఏమన్నా తల్లికి వందనం, ఈ ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా ఇక్కడే అడ్రస్ అయితే ఉండాలి. వేరే అడ్రస్ అయితే వారి స్కీమ్స్ రావు కాబట్టి మీరు ఇప్పుడైతే మంచి అవకాశం అడ్రస్ మార్చుకునేకి. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే మీ దగ్గర ఏదో ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఏదో ఒక ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవి 2 లేకపోతే మీకు జిరాక్స్ సెంటర్లో మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని ఒక పేపర్ అయితే తీసుకోండి. ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్లో మీరు అడ్రస్ ఫిలప్ చేసుకొని మీ గ్రామ సెక్రటరీ కానీ, విలేజ్ సెక్రటరీ కానీ, లేకపోతే విఆర్ఓ కార్యత కానీ సంతకం చేసుకొని మీరు అడ్రస్ అయితే ఈజీగా అయితే ఇప్పుడైతే మార్చుకోవచ్చు. అలాగే చాలామంది డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంటుంది మీ పిల్లలకు. మీరు మీ పిల్లలు 10th క్లాస్ అయిపోయింది అనుకోండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అయితే వచ్చి ఉంటుంది, SSC మార్క్ లిస్టు. మీరు ఖచ్చితంగా మీ 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ఖచ్చితంగా అయితే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ని బట్టి మీ ఆధార్ కార్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈజీగా నేము, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా 10th క్లాస్ SSC మార్క్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలాగే అయితే మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్ చేసుకున్నారంటే మీకు ఫ్యూచర్లో అయితే ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది కొందరు ఈ పెన్షన్ల కోసం అయితే కొంచెం వయసు ఎక్కువ వారు ఏదో విధంగా మనం ఆధార్లో వయసు మార్చుకున్నామని చాలామంది అయితే ట్రై చేస్తుంటారు. మీరు ట్రై అయితే చేయొద్దండి. ట్రై చేసి డబ్బులు కూడా పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆధార్లో మీకు వయసు మార్చాలంటే ఖచ్చితంగా మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయి మీకు సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఆధార్ కార్డులో ఏజ్ అయితే మారుతుంది. కొంతమంది డబ్బులు తీసుకొని కొన్ని సెంటర్లో వారు అలా చేస్తుంటారు. మీకు అలా చేసినా కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా మీరు బయటపడిపోతారు. మీకు ఎటువంటి పెన్షన్ అయితే రాదు. పెన్షన్ కోసం ఊరికే డబ్బులు అయితే లాస్ చేసుకోవద్దండి.
అలాగే బయోమెట్రిక్ చాలా మందికి అయితే ఏ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళినా అలాగే ఎక్కడన్నా డబ్బులు తీసుకోవాలన్నా కూడా వీళ్ళైతే రావు. వారైతే మీరు వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. మీ 10 ఏళ్ళు కూడా అప్డేట్ చేసుకున్నారంటే మీకు రేషన్ కార్డులు కానీ ఎక్కడన్నా విత్డ్రా ఏఈపీఎస్ ద్వారా అంటే బయోమెట్రిక్ ద్వారా మీరు డబ్బులు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కూడా ఇప్పుడైతే మీరు చేసుకోవచ్చు. మీ గ్రామంలో ఈ ఆధార్ అప్డేట్ సర్వీస్ కేవలం ఒక 5 డేస్ మాత్రమే ఉంటుంది. ఈ నెల 23 నుంచి 28 మాత్రమే ఉంటుంది. ఈ సదుపాయాన్ని అయితే మీరైతే ఉపయోగించుకోండి. అలా ఇంతకు ముందు చేసిన వీడియోలో నాకు కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి. 5 సంవత్సరాల పైన పిల్లలకు ఏ విధంగా మేము ఆధార్ కార్డు తీసుకోవాలని నాకు కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి. 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవాలంటే మనకు ఇక్కడైతే తీయరు. మీరు ఖచ్చితంగా ఆధార్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి అయితే వెళ్ళాలి. మన ఆంధ్ర కూడా కాదు, తెలంగాణకు వెళ్ళాలి. మన విజయవాడలో కూడా లేదు ఆ సర్వీసు. మీ పాప లేదా బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని అలాగే మీరు కూడా వెళ్ళి అక్కడ ఆధార్ అప్డేట్ అయితే చేయించాలి. వారికి మీరు ఖచ్చితమైన కారణం అయితే తెలపాలి. ఖచ్చితమైన కారణం చెప్పారంటే మీకు అక్కడైతే ఆధార్ అప్డేట్ చేస్తారు. ఇది కేవలం మీ పాప లేదా బాబుకు 5 సంవత్సరాల పైన ఉన్న వారికి మాత్రమే.